హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. అంతకంటే ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లోని కుకింగ్ వీడియోస్, బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ఒక పాన్‌లోని ఆయిల్ వేసుకొని 4 గుడ్లని కొట్టి వేసేసుకోండి. మే కదపొద్దండి ఏమాత్రం కూడా. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అలాగే ఉంచండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్‌గా మ్యాష్ చేస్తూ ఉండండి. ఇలా కొంచెం కొంచెంగా మ్యాష్ చేస్తూ ఉండండి. చూడండి అయింది కదా! ఇప్పుడు పూర్తిగా మ్యాష్ చేసినట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. కలుపుతున్నప్పుడే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. మరీ బుర్జీలా కాకుండా కొంచెం అలా చేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు సైడ్‌కి తీసుకుందామా? ఇప్పుడు అదే పాన్‌లోని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా తురుముకొని వేసుకోండి. క్యాప్సికము, బీన్స్ ముక్కలు కూడా చిన్న చిన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసారంటే బేగా ముక్కలనేది మగ్గుతాయి కదా! బేగా ఉడుకుతాయి కొంచెమున. ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలపండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి ఫ్లేమ్ అనేది. ఇప్పుడది బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మంచిగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి ముక్కల్ని. మరి ఎక్కువగా ఫ్రై అవ్వొద్దండి. కొంచెం ఉడకనట్టయితే చాలండి. టేస్ట్ అనేది బావుంటదప్పుడే. ఇప్పుడు రైస్ వేసేసుకుందామా? ఇక్కడ నేను 200 గ్రామ్స్ రైస్ వేసుకున్నానండి. రైస్ వేసుకొని తర్వాత సోయా సాస్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసి బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత కొంచెం వెనిగర్ వేసుకొని, తర్వాత ఈ ఎగ్ బుర్జీ అనేది వేసేసి మొత్తం మిక్స్ చేయండి. బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలపండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గాని నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.